శ్రీరామనవమి అయిపోయినాక పక్క రోజే మా ఉభయం అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. మా పల్లెటూర్లలో శ్రీరామనవమికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉభయాల్లాగా దేవుడికి చేస్తారండి. రోజుకి కొంతమంది చొప్పున. ఉభయాలంటే ఏంటో మీకు తెలియకపోవచ్చు. ఉభయాలంటే ఏం లేదండి, శ్రీరాముడికి వాళ్ళకి శక్తి ఉన్న కొద్దీ ఏ ప్రసాదమైనా పెట్టచ్చండి. అలా పెట్టిన ప్రసాదాన్ని ఊరంతా పంచుతారు. దాన్నే ఉభయాలంటారు. మేమైతే గుగ్గుళ్ళు, అరటిపండ్లు పెడుతున్నామండి. గుగ్గుళ్ళు ఉడికేయడానికి మేమైతే కట్ల పొయ్యినే యూజ్ చేస్తాం. నాకు తెలిసినంత వరకు పల్లెటూర్లలో ఏదైనా ప్రసాదాలు చేయాలంటే కట్ల పొయ్యి మీదనే చేస్తారండి. గుగ్గులైతే మేము మధ్యాహ్నమే నానబెట్టేసినామండి. ఇంక నానబెట్టేసిన గుగ్గులనైతే వేరు చేసేసి వాటిని నీట్‌గా నీళ్ళతోని మళ్ళీ కడిగి అప్పుడు పొయ్యి మీద పెడతాం. మేమైతే మొత్తం 18 కిలోలైతే తెచ్చామండి ఊరంతా పంచడానికి గూడా. ఇంక మొత్తం నీట్‌గా కడిగేసుకొని పొయ్యి మీదైతే పోసేస్తున్నాం. పొయ్యి మండించడానికి చెట్లు కొట్టేస్తున్నారా అని మీరు అనుకోవచ్చండి. కానీ పల్లెటూర్లలో ఏ చెట్టుని చంపేయమండి. కంప చెట్లని కొన్నుంటాయి. అవి వేస్ట్ చెట్లండి. వాటినైతే కొట్టుకొనొస్తాం. ఇలా కొట్టుకొచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటామండి. వానాకాలంలో అలా యూజ్ అయితాయి మాకు పొయ్యి మీదకి కర్రల కోసం. గుగ్గుల్లో నానబోసిన నీటిని కూడా మేము పారబోసేయమండి. అవైతే ఆవులకు పెట్టేస్తాం. ఇంకా మొత్తం గుగ్గుళ్ళు పొయ్యి మీద గిన్నెలో వేసేసుకున్నాక వాటినంతా సదరంగా చేసి వాటికి సరిపోయేంత నీళ్ళైతే పోసుకోవాలండి. నీళ్ళు పోసినాక మూత పెట్టేస్తే ఆవిరికి అవి బాగా ఉడికిపోతాయి. ఇంకా మూత పెట్టేయడం, ఇంకా మా నాన్నమ్మ అయితే పొయ్యిలో కర్రలు పెట్టేస్తుంది మంట బాగా వండడానికి. కరెక్ట్గా మనం మంటేసి అయితే హాఫ్ అన్ అవర్ అయిందండి. చూడండి మూత ఓపెన్ చేస్తున్నా ఎలా సెగలొస్తున్నాయో. ఇంకా దీంట్లో మనం సరిపడా కల్లుప్పు అయితే వేసేసుకుంటామండి. ఇప్పుడు వేసేసుకుని ఇంకో పొంగు పొంగిస్తే ఉప్పు అనేది మొత్తానికి పట్టేస్తుంది. మొత్తం గుగ్గుళ్ళని ఉడికిపోయాక దాంట్లో ఉన్న నీళ్ళని వేడి చేయడానికి ఇలా జల్లెడి గిన్నె అయితే యూజ్ చేస్తామండి. సార్ మొత్తం పనులన్నీ నేనే చేశానండి ఫస్ట్ టైము. చాలా వేడిగా ఉంది, దోల తిరిగిపోతుంది గిన్నెతో నెత్తిపోస్తుంటే. ఇంకా అలా నీళ్ళని వేడి చేసేసాక ఆ గుగ్గుల్లో కొంచెం తిరగబాత ఆవాలు అవన్నీ వేసుకొని అన్నిట్లో కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. గుగ్గుల పని అయిపోగానే అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మా నాన్న అయితే 150 అరటిపండ్లు తెచ్చిండండి. మా ఊర్లో అయితే 150 ఇళ్ళుంటాయి. అవన్నీ ఆ గెలల నుంచి వేరు చేసి అయితే గిన్నెలో వేసేస్తున్నాం. ఇంక మా దేవుడింట్లో టెంకాయ అయితే కొట్టేసుకొని ఆ నైవేద్యాలన్నీ మా రాములవారి మందిరంలోకి తీసుకెళ్ళిపోతున్నామండి. ఈ పిల్లలందరినీ చూస్తానే నా చిన్నప్పుడు శ్రీరామనవమికి 7 గంటలకంతా హోంవర్క్‌లన్నీ కంప్లీట్ చేసేసుకొని ఎవరింట్లో అయితే ఉభయాలు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళమండి ప్రసాదాలన్నీ తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకు ప్రసాదాలు సాయంత్రంగా పెడుతున్నామంటే ఈ ఎండాకాలంలో సాయంత్రం 7 తర్వాత చల్లని గాలులు ఉంటదండి. చాలా చల్లగా ఉంటది పల్లెటూర్లలో. అందుకనే ప్రసాదం అనేది సాయంత్రమే పెడతాం. ఇంక ప్రసాదాలన్నీ పెట్టేసి అలా గంటలు కొడితే మా ఊర్లో వాళ్ళందరికీ వినపడి అందరూ వచ్చేస్తారండి వీధుల్లోకి ప్రసాదాలు తీసుకోవడానికి. ఇలా అయితే మా శ్రీరామనవమి జరుపుకుంటాం. ఈ పల్లెటూర్లలో కూడా శ్రీరామనవమి ఇలానే జరుపుకుంటే మీరైతే కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.